అపోస్తలుడైన పౌలు గారు రోమిలి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందుడే. పైనేమో బతిమాలు కొనుసున్నాడంట. ఏమని చెప్తానండి? ఇదిగో నాయన మీరు ఎలా ఉండాలి, ఆ సంఘానికి, రోమా సంఘానికి చెబుతాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ రోమా పట్టణానికి అక్కడున్న వ్యక్తులకు వాళ్ళకి చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నాయన మీరు ఎలా ఉండాలంటే పరిశుద్ధమును, మీరు పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు పాపంలో ఉన్న వారిని, ఆ పాపంలో నుంచి ఒక వ్యక్తిని రక్షించాలి. ఇదిగో ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా ఉండాలి అనే కోరుకుంటున్నా. ఆ సేవకుడు కూడా చెబుతున్న విషయం అదే. మీరు ఎలా ఉండాలనంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని చెబుతున్నారు. మీరు లోక మర్యాదను అనుసరింపకూడదు. మీరు ఎలా ఉండాలి అని కింద చెబుతున్నారనంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం పొందాలి అంటే గొంగళ పురుగు సీతాకోక శిలక ఎలాగైతుందో అలాగే మీరు రూపాంతరము పొందాలి. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి? ఒక్కరికి కాదండి సంతోషం, ఒక్కరికి కాదండి సంతోషం. ఎంతమందికి సంతోషం తెలుసండి? ఏదైనా మనం ఒక విషయం ఎక్కడైనా చెబుతున్నామంటే, ఒక వ్యక్తి బాధ కలుగుతుందనంటే, అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన విషయం ఏంటంటే, మిమ్మల్ని ఇంత ఇదిగా మీకు చెబుతున్నామనంటే మీరు బాధపడినా సరే ఆ బాధలో మీరు దుఃఖపడి మీరు మారు మనసు పొందుతారని, మీరు మారు మనసు పొందుతారని మేము చెబుతున్నాం అని అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు. అలా మారినప్పుడు సంతోషం ఎక్కడెక్కడ సంతోషం అని అంటే, ఒకటి ఇక్కడ సేవకుడు సంతోషిస్తారో, తర్వాత పరలోకములో దూతల ఎదుట సంతోషం అండి. అక్కడ ఒక పాపి పరిశుద్ధుడిగా మారితే, పరిశుద్ధురాలుగా మారితే పరలోకంలో ఆనందం సంతోషం దూతల ఎదుట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఎవరైనా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, పరలోకం చేరాలనే యేసుక్రీస్తు ప్రభువు అందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు, మనందరి కోసం మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.